హాయ్ అండి, దిస్ ఇస్ దీపిక ఫ్రమ్ ఆసమ్ కలెక్షన్స్ అండి. మన ఫస్ట్ వీడియో నేను మన ఆసమ్ కలెక్షన్ 299 అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాను. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు. అలాగే మళ్ళీ ఇంకో సెకండ్ వీడియో కూడా నేను దీంట్లోనే రిలీజ్ చేస్తున్నాను. అలా ఫర్దర్ కూడా లాంగ్ వీడియోస్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మోర్ వీడియోస్ చూడండి. అండ్ కొత్త ప్రోడక్ట్స్ అనేటివి వీటిలో షార్ట్స్ తిన్న అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ అనేది కూడా మీకు చూపిస్తూ ఉంటాము. సో స్టే ట్యూన్డ్ అండి. హీటర్స్ వచ్చాయండి. హీటర్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఆవిరి మీద ఉడక పెట్టుకోవచ్చు, అంటే ఇడ్లీస్ అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా ఉండ్రాల్ లాగా ఇట్లా ఫెస్టివల్ అప్పుడు అట్లయినా పెట్టుకోవచ్చు, లేకపోతే సమోసాస్ అన్ని కింద పడిపోతాయి అనమాట. సో చాలా ఈజీగా మనం ఒక 24 సమోసాస్ ఈజీగా అట్ ఏ టైం మనం చేసుకోవచ్చు. తీసుకొని వచ్చానండి, చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట. ఇది యాక్చువల్లీ 1070 ఉండేది. నేను ఆఫర్ ప్రైస్ కింద అబౌవ్నే మనకు దీంట్లో స్టోర్ అయిపోతాయి. అంటే కందిపప్పు కానీ పెసరపప్పు ఏవైనా మనము అంటే ఆయిల్ క్యాన్స్ కానీ చిన్న డబ్బాలు కానీ ఏవైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్ ఉంటుంది కదా, ఈ ప్రింట్ మీద నేను జస్ట్ ఒక వాటర్ స్ప్రింకిల్ చేస్తాను చూడండి. ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మట్టి గోళ్ళలోకి వెళ్ళడం చాలా ఇబ్బంది ఉంటుంది. సో వాటి కోసం గార్డెనింగ్ ప్రియులందరి కోసం ఇది గార్డెనింగ్ గ్లౌజెస్ అన్నమాట. చాలా మంది తీసుకున్నారు అండ్ మళ్ళీ అడిగారు, మళ్ళీ వస్తున్నాయి. ఇవి వస్తుంది. కార్ కావాలంటే ఇది, బైక్ కావాలంటే బైక్ వస్తుంది, కార్ కావాలంటే కార్ మోడల్ వస్తుంది. జస్ట్ ఇది ఆన్ చేస్తే చాలు. పైన రూఫ్ కూడా వేసుకోవచ్చు. ఇది డమ్మీ కెమెరా అంటే స్పీకర్స్ వచ్చాయండి. వింటేజ్ మోడల్ కార్డ్స్ లో కూడా ఈ స్పీకర్స్ వచ్చాయన్నమాట. ఇది 1968 మోడల్ స్పీకర్స్ అనమాట. మరికొన్ని కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయండి మన స్టోర్ లోకి. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో అనేది నేను ఇప్పుడు 1 by 1 మీకు చూపిస్తూ ఉన్నా చూడండి. అంటే ఇప్పుడు మన ఫెస్టివల్ సీజన్స్ లో మనకు చాలా యూస్ఫుల్ అయ్యేటండి. ఇప్పుడు గణేష్ చతుర్థి కానీ, లేకపోతే దివాళీకి కానీ, లేకపోతే మన దసరా అప్పుడు కానీ అన్ని ఫెస్టివల్స్ కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను కొన్ని. ఇది వచ్చేసి ఫస్ట్ మోదకాలండి. 3 piece సెట్ వస్తుంది. ఇప్పుడు 3 piece సెట్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ప్యాక్ వచ్చేసి 85 రూపీస్ అండి. 3 piece ఆఫ్ ప్యాక్ 85 రూపీస్ అనమాట. జస్ట్ మనం ఓపెన్ చేసేసి మనం పిండి ప్లేస్ చేసేసి దీని మీద స్టఫ్ పెట్టేసి క్లోజ్ చేసేస్తే కానీ మోదకం అనేది రెడీ అయిపోతుంది. ఇలా 3 సైజెస్ లో వస్తాయి. సైజ్ 1, సైజ్ 2, సైజ్ 3. అలాగే మనకు ఇంకోటి వినాయక చతుర్థి అప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇట్లా కజ్జికాయలు అన్ని చేస్తూ ఉంటాము. డంప్లింగ్ మౌల్డ్ అనమాట. ఇది దీని మీద పిండి పెట్టేసి దీని మీద లోపల స్టఫ్ చేసేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే కన్నా ఆ షేప్ ఫామ్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది అనమాట. త్వరగా పని అయిపోతుంది. ఇది ఒక టైప్. అండ్ ఇంకోటి మనకు ఇడ్లీలు చేసేటప్పుడు ఆవిరి మీద ఉడకబెట్టుకోవడానికి సిలికాన్ మేకర్స్ అన్నమాట. సిలికాన్ ఇడ్లీ మేకర్ మౌల్డ్. ఇవి ఏవైనా ఆవిరి మీద ఉడకపెట్టుకోవచ్చు, అంటే ఇడ్లీస్ అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా ఉండ్రాల్ లాగా ఇట్లా ఫెస్టివల్ అప్పుడు అట్లయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా కజ్జికాయలు తిన్న దానికి అట్లా స్టఫ్ చేసి చిన్నగా అలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే గిన్నెకు ఆయిల్ పట్టించి అంటే అట్లా చేయకుండా దీనికి ప్లేస్ చేసేసి పెట్టేయచ్చు. అప్పుడు ఎటువంటి స్టికీనెస్ లేకోకుండా ఇది మనకు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇడ్లీ అయినా ఇది కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి. 1 second. ఇది 225 రూపీస్ లో వచ్చేస్తుందండి. అలాగే మనకు సమోసా మేకర్ అన్నమాట. సమోసా మేకర్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మనము బ్యాటర్ మనము చపాతి పిండి లాగా ఎలా చేసేసి ఫస్ట్ ఒక లేయర్ వేసేసి మనం స్టఫ్ పెట్టేయాలి. స్టఫ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ వేయాలి. ఇంకో లేయర్ వేసి జస్ట్ మనం ఇట్లా రోల్ చేసేస్తే గనా, చపాతి మౌల్తో ఉంటది కదా, రోల్ చేసేస్తే గనా అది సమోసాస్ అన్ని కింద పడిపోతాయి అనమాట. సో చాలా ఈజీగా మనం ఒక 24 సమోసాస్ ఈజీగా అట్ ఏ టైం మనం చేసుకోవచ్చు. మినిగా అంటే పిల్లలకి హెల్తీగా తీసుకోవాలన్నప్పుడు ఏమైనా స్టఫ్ మంచి హెల్తీ స్టఫ్ కూడా దీంట్లో పెట్టేసి వాళ్ళకు కుక్ చేసి ఇవ్వచ్చు అనమాట. అలాగే ఇంకోటి మనకు ఈ చలికాలంలో హీటర్స్ వచ్చాయండి. హీటర్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. హీట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనకు చూడొచ్చు అనమాట సెంటిగ్రేడ్స్. అంటే ఇక్కడ మనము హీట్ పెంచుతున్నాము 26, 27, 28, 29, 30 అట్లా. అండ్ డిగ్రీస్ కూడా చేసుకోవచ్చు. రూమ్ కూడా త్వరగా హీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఫ్లేమ్ కూడా చాలా స్టైలిష్ గా వస్తుందండి.
ఇక్కడ మైనస్, ఇక్కడ స్పీడ్ పెట్టుకోవచ్చు, టైమింగ్ పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్ మనం రూమ్ కూల్ కావాలంటే 1 అవర్ లాగా పెట్టుకోవచ్చు. ఇంకో 2 అవర్స్ కావాలంటే 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 7, 8, 9, 10, 11, 12 అవర్స్ వరకు మనము సెట్ చేసుకోవచ్చు టైమింగ్. కంటిన్యూస్ గా మన రూమ్ లో వేడి పెంచుకోవచ్చు. ఇది అంటే ఈ వింటర్ సీజన్ కి మంచిగా యూజ్ అవుతుంది. దాంట్లోనే ఇంకో మోడల్ అండి, విండ్ స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. ఇది తక్కువ ఎక్కువ ఫ్యాన్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో అలా టైమింగ్ పెట్టుకోవచ్చు, కూలింగ్ అండ్ టైమింగ్ అండ్ ఆఫ్. అలాగే ఇంకో మోడల్ అన్నమాట, ఇది 1650 వస్తుందండి, ఇది 1290 వస్తుందండి. మోడల్ డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లేమ్ అనేది ఇలా మనకు ఫ్లోట్ అవుతూ ఉంటది. టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు, హీట్ రెసిస్టెన్స్ కూడా మనం పెంచుకోవచ్చు. రిమోట్ కూడా ఉంటుందండి, రిమోట్ ద్వారా కూడా మనం పెంచవచ్చు. ఇది కిచెన్ లో గానీ, పూజా రూమ్ లో గానీ, బెడ్రూమ్ లో గానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. స్టడీ ప్లేస్ లో గానీ ఎక్కడైనా వెచ్చగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కూడా టైమింగ్ అంతే సార్. ఇది కూడా మనకు 8, 9, 10, 12 అవర్స్ వరకు ఇది కూడా టైం సెట్ చేసుకోవచ్చు అనమాట కంటిన్యూస్ గా అలా. అలాగే ఇంకోటి మనకు ఇది ఒకటి చాలా యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట, లేడీస్ కి చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది వచ్చేసి 3 లీటర్స్ ఆఫ్ చాపర్, 2 మోడ్స్ తో వస్తుంది, మోడ్ 1 అండ్ మోడ్ 2 అని. అలాగే ఈ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఫ్రూట్ సలాడ్స్ కి కానీ, లేకపోతే మీట్ ఏదైనా అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు మీట్ అయినా దీంట్లో చాప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వెజిటబుల్స్ కానీ అంటే బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు ఏవైనా సెకండ్స్ లో చాప్ అయిపోతుంది అన్నమాట. ఇది కూడా చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అండి. అలాగే మనకు ఇంకోటి ఇప్పుడు వాష్ చేసేటప్పుడు ఇది సలాడ్ స్పిన్నర్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ కట్ చేసి మనం కడుక్కుంటూ ఉంటాము, అది వాష్ చేస్తూ ఉంటాం అనమాట. వాష్ చేసినప్పుడు మనకు ఆ డస్ట్ అంతా పడిపోతుంటుంది, అది గ్రాబ్ అంటే కొన్ని వాటిలోనే స్టక్ అయిపోతున్నది. అలా స్టక్ అవ్వకోకుండా దీంట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అవన్నీ వేసేసి వాటర్ దీంట్లో వేసేసి ఇది ఇలా పెట్టేసి జస్ట్ ఇట్లా స్పిన్ చేయడమే. జస్ట్ ఇలా స్పిన్ చేసేస్తే కానీ ఆ డర్ట్ అంతా దీని బయటికి కలెక్ట్ అయ్యేసి మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. వాష్ అయిన తర్వాత ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ చలికాలంలో యూజ్ అయ్యేది ఒక గీజర్ తీసుకొని వచ్చానండి, చాలా యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట. ఇది యాక్చువల్లీ 1070 ఉండేది, నేను ఆఫర్ ప్రైస్ కింద 999 ఇస్తున్నానండి. 999 కి ఇది వచ్చేస్తుంది. ఇది హాట్ అండ్ కోల్డ్ అన్నమాట, హీట్ రెసిస్టెంట్ ఉంది, కోల్డ్ రెసిస్టెంట్ ఉంది అనమాట. గీజర్ అన్నమాట, కిచెన్ లో పెట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ పవర్ అండి. ఈ వింటర్ సీజన్ లో ఇది కూడా యూజ్ అవుతుంది. ఇది ఎస్ఎస్ ఫ్రైయింగ్ స్పూన్ అండి. ఇది ఏదైనా మనం గారెలు కానీ, లేకపోతే మనం ఏదైనా డీప్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు కానీ, పల్లీలు వేయించుకునేటప్పుడు కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఆయిల్ కూడా మనము ఇట్లానే వడగట్టేసి తీసేసుకోవచ్చు అనమాట. మనకు ఫ్లిప్ లాగ్ కూడా చేసుకోవచ్చు, పరోటాస్ కానీ, రోటీస్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇట్లా ఫ్లిప్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని కాస్ట్ ఓన్లీ 85 రూపీస్ అండి. చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండి. ఇది కూడా మనకు పెద్దవి, ఇంతకు ముందు చాలా వీడియోస్ లో నేను పెద్ద పెద్ద మాప్స్, ఎలక్ట్రిక్ మాప్ అవి కూడా చూపించాను. దాంట్లోనే ఇది మినీ అన్నమాట, 5 in 1 వస్తుంది. మ్యాజిక్ బ్రష్ అంటారు. ఇది మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రీఛార్జ్ చేసేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టైల్స్ కానీ ఏదైనా కానీ, టైల్స్ కానీ ఇది ఏదైనా చిన్నగా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే మిర్రర్ కి ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. మిర్రర్ క్లీన్ చేసుకున్నప్పుడు ఈ అటాచ్మెంట్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఏమైనా సాఫ్ట్ ఏమన్నా క్లీన్ చేసుకోవాలన్నప్పుడు దానికి ఈ అటాచ్మెంట్ పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ట్రెండింగ్ గ్యాజెట్ అండి. ఇది ఓన్లీ 390 రూపీసే అండి. ఇది సెట్ ఆఫ్ దట్ ఓన్లీ 390 రూపీస్ కి ఇది మనకు వచ్చేస్తుంది. అండ్ కిచెన్ లో యూజ్ అయ్యే ఐటమ్ అంటే ఇది మనము స్టవ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే స్టవ్ బర్నర్స్ దగ్గర కానీ, గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, టైల్స్ కి కానీ, బాత్రూమ్ డోర్ అట్లా కానీ, ఏమన్నా ట్యాప్స్ కి కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మల్టీ యూజ్ వస్తుందండి.
అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది వచ్చేసి రైస్ స్టోరేజ్ వస్తుందండి. రైస్ స్టోరేజ్ బాస్కెట్ అంటారు, రైస్ స్టోరేజ్ బకెట్ అంటారు, ఎనీథింగ్ అనమాట. 10 లీటర్స్ అనమాట. 10 లీటర్స్ ఆఫ్ మనం రైస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. మాక్సిమం ఒకటి 5 kgs అబౌవ్నే మనకు దీంట్లో స్టోర్ అయిపోతాయి. అంటే కందిపప్పు కానీ పెసరపప్పు ఏవైనా మనము ఫుల్ ఎక్కువ స్టోర్ చేసుకోవాలన్న క్వాంటిటీ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేస్తే ముందుకు వస్తుంది చూడండి. చాలా ఈజీగా కూడా దీని నుంచి తీసుకోవచ్చు అనమాట. స్పేస్ తక్కువ ఆక్యుపై చేసి స్టోరేజ్ ఎక్కువ పట్టే ప్రోడక్ట్ అండి. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ప్రతి కిచెన్ లో ఈ ప్రోడక్ట్ అనేది ఉండాలి. దీని కాస్ట్ వచ్చేసి 785 అండి. అండ్ ఇది మనకి 1 లేయర్ సింగిల్ లేయర్ స్టోరేజ్ ర్యాక్ అన్నమాట. పైన కింద మనం పైన పెట్టుకోవచ్చు. అంటే ఈవెన్ పూజా రూమ్ లో కానీ కిచెన్ లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. దాదాపు మనము అంటే ఆయిల్ క్యాన్స్ కానీ చిన్న చిన్న డబ్బాలు కానీ ఏవైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మల్టీపర్పస్ ర్యాక్ అన్నమాట. 1 లేయర్ ర్యాక్ అండి. 550 అండి. దీని ప్రైస్ 550 ఓన్లీ. చాలా మల్టీపర్పస్ వస్తుందండి. ఈజీ టు అసెంబుల్ అన్నమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇప్పుడు చాలా కొత్త కొత్త మోడల్స్ లో స్పీకర్స్ వచ్చాయండి. వింటేజ్ మోడల్ కార్స్ లో కూడా ఈ స్పీకర్స్ వచ్చాయన్నమాట. ఇది 1968 మోడల్ స్పీకర్స్ అన్నమాట. ఇది 1966 మోడల్ లో వచ్చిన స్పీకర్స్. ఇది టెస్లా కార్ లో వచ్చిన స్పీకర్స్ అండి. ఇది మనకు మెటల్ తో వస్తుందండి. ఇది డై కార్డ్స్ కాదండి, ఓన్లీ స్పీకర్స్ అన్నమాట. ఇది దీని అసలు వర్కింగ్ కండిషన్ కూడా చూడండి ఎలా వస్తుంది. ఆన్ చేస్తే బ్లూటూత్ మోడ్ ఉంటుంది. ఫోన్ కాల్ కూడా అటెండ్ చేసుకోవచ్చు అండి. రేడియో మోడ్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సీక్వెన్స్ కూడా చూడండి. అసలు కార్ వెళ్తున్నట్టు అట్లా ఫీల్ అనేది ఉంటుంది. చాలా క్లాసీ లుక్ ఉంటుందండి. ముందర లైట్స్ కానీ వెనకలు కానీ ఇక్కడ కానీ ప్లే చేసినప్పుడు చాలా క్లారిటీ సౌండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి వింటేజ్ కార్ స్పీకర్స్ అన్నమాట. ఇది 1968 మోడల్ అన్నమాట స్పీకర్స్ ఇవి. సౌండ్ పెంచుకోవచ్చు. రివర్స్ మోడ్ ఉంటుంది. మన ఫోన్ మాట్లాడుకునే దానికి కూడా ఉంటుందండి సేమ్ అలాగే. ఇది 1966 మోడల్. దీంట్లో కూడా మనకు ఫోన్ అటెండ్ చేసుకోవచ్చు. రేడియో మోడ్స్ కూడా ఉంటది. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇది కూడా ఒకటి మన పాకెట్ ఫ్రెండ్లీ లాగా స్పీకర్ అన్నమాట. ఆన్ చేసుకోవచ్చు. చిన్న స్పీకర్ అండి. ఆన్ చేసినప్పుడు మన కలర్స్ కూడా ఇక్కడ మల్టీగా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు బోర్డ్ కూడా కనిపిస్తూ ఉంటది. చాలా ట్రెండింగ్ గా ఉంటుందండి. ట్రయాంగిల్ స్పీకర్స్ అన్నమాట ఇవి. ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ 325 రూపీస్ అండి. ఇది వచ్చేసి 275 రూపీస్ అండి. 250కి ఇచ్చేస్తున్నాను. ఇంత పాకెట్ ఫ్రెండ్లీలో అండి. అరిచేతిలో పట్టేస్తుంది స్పీకర్ కూడా. సిపిన్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మొబైల్లో పాటలు వినాలి, మొబైల్లో ఏమైనా చూసుకునే వాళ్ళు దీనికి కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా మనకి ఇది మైక్ తో వస్తుందండి స్పీకర్స్. వెల్కమ్ టు అవుట్ క్లాసిక్ బ్లూటూత్ మోడ్. హలో చాలా క్లారిటీ ఉంటుంది. ఈవెన్ మనకు 10 feet అబోవ్ వరకు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఇలా చాలా ట్రెండింగ్ క్లాసీ లుక్ తో స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో మీకు కావాలని వాళ్ళు మన స్టోర్ కి విజిట్ చేసేసి తీసుకోవచ్చు. ఏసీ డిఫ్లెక్టర్స్ వచ్చాయండి. ఏసీ డిఫ్లెక్టర్స్ అంటే మనము గాలి అంటే ఇప్పుడు ఏసీ గాలి ఇట్లా వస్తూ ఉంటది కదా. సో ఇది రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వాలంటే ఈ ఫ్యాన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇది మనం ఏసీకి 3 places లో ఇట్లా ఫిక్స్ చేయాలి ఇలా. అప్పుడు ఈ ఫ్యాన్స్ రన్ అయ్యేసి టోటల్ రూమ్ అనేది కూల్ అయిపోతూ వస్తుంది అనమాట. టోటల్ ఏసీ స్పీడ్ కి ఇది ఫ్యాన్స్ రన్ అవుతూ రూమ్ అంతా కూల్ అవుతుంది అట్ ఏ టైమ్ గా. మొత్తం ఆల్ ఓవర్ ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలి. ఏసీ పైన ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలి. దీనికి స్టిక్కర్స్ వస్తాయి, ఇలా పెట్టేసుకోవాలి. దీని కాస్ట్ ఓన్లీ 325 రూపీస్ అండి. ఇది వచ్చేసి ఏసీ డిఫ్లెక్టర్స్ అంటారు.
3 పీస్ వస్తుంది, 3 పీస్ ఆఫ్ ఫ్యాన్స్ అన్నమాట. అండ్ అలాగే ఇలా మనకు ట్రావెలింగ్ పిల్లో వస్తుంది, స్లీపింగ్ పిల్లో వస్తుంది అనమాట. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్ లో కానీ ట్రైన్ లో కానీ ఇలా మనకు కంఫర్ట్ గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఎలా అంటే ఇట్లా ఇద్దరు పిల్లలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిందండి, మన దగ్గర ఉండింది, స్టాక్ అయిపోయింది, ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి అనమాట. ఇది చాలా మంది అడిగారు, సో అందుకే ఇది మళ్ళీ చూపిస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 990 రూపీస్ అనమాట. బ్లాప్ చేసుకోవచ్చు, విత్ ఇన్ 2 minutes లో మనం బ్లాప్ చేసేసుకొని దీన్ని ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు మన కంఫర్ట్ జోన్ లో. అండ్ అలాగే రైనీ సీజన్ లో అంటే కారుతూ ఉంటాయి, అక్కడ కారుతూ ఉన్నప్పుడు మనకు లీకేజ్ అనేది రాకోకుండా లీకేజ్ స్ప్రే అన్నమాట. ఆ లీకేజ్ ఉన్న సైడ్ కానీ, క్రాక్స్ ఉన్న దగ్గర కానీ, లీకేజ్ అయ్యే సైడ్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ మీద కానీ, ఎక్కడైనా ఎనీ ప్లేస్ ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద దీన్ని జస్ట్ స్ప్రే చేస్తే చాలన్నమాట. ఇది ఓన్లీ 270 రూపీస్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి మల్టీ పర్పస్ ఫోమ్ అన్నమాట. ఈవెన్ కార్ లో కానీ, కార్ సీట్స్ కి కానీ, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, సోఫాస్ కి కానీ, ఎక్కడైనా కానీ మనం చేసేసుకోవచ్చు. చాలా దీని రివ్యూస్ కూడా మంచిగా ఉన్నాయండి. మొత్తం మల్టీ పర్పస్, ఎక్కడైనా మనం రస్ట్ ఉన్నా కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 250 రూపీస్ అండి. అండ్ అలాగే ఇది కూడా మనకు స్పెట్స్ క్లీన్ చేసుకోవచ్చు. జ్యువెలరీ బాక్స్ అంటే మనకు జ్యువెలరీ ఉంటది కదా, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా జ్యువెలరీ అని క్లీన్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ ఇక్కడ ప్లేస్ చేసేసి మనం ఇక్కడ స్టిక్ చేసేసి ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కి మనం సొల్యూషన్ యాడ్ చేయాలి అనమాట. సర్ఫ్ కానీ లేకపోతే స్పెక్టికల్స్ మనం క్లీన్ చేసాం అనుకోండి, మన స్పెట్స్ ఏమైనా క్లీన్ చేసినప్పుడు దాని సొల్యూషన్ వేసేస్తే ఇక్కడ బటన్ ఉంటుంది, ఆన్ చేసేస్తే కనుక ఫుల్ వైబ్రేషన్ వస్తుంది, త్వరగా క్లీన్ అయిపోతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 185 రూపీస్ అండి. స్టిక్కీగా ఉంటది, ఓన్లీ 185 రూపీస్. ఇది మళ్ళీ రీస్టాక్ అయిందండి. అండ్ అలాగే ఇది మనకు డక్ అంబ్రిల్లా అనమాట. డక్ అంబ్రిల్లాతో ఉన్న ప్రింట్ తో ఉన్న అంబ్రిల్లా అనమాట. జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. ఇలా డక్ ప్రింట్ లాగా వస్తుందండి. క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది. ఓన్లీ 325 రూపీసే అండి. మళ్ళీ మనం ఇలా ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక మోడల్. అండ్ ఇంకో మోడల్ అండి, ఇది బటర్ఫ్లై అంబ్రిల్లా అన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే చూడండి, జస్ట్ ఇట్లా ఆన్ చేసేసి ఇట్లా ప్రింట్ ఉంటుంది కదా, ఈ ప్రింట్ మీద నేను జస్ట్ ఒక వాటర్ స్ప్రింకిల్ చేస్తాను చూడండి. ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ వాటర్ పడగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇట్లా ట్రెండీ గ్యాజెట్స్ మన ఆసమ్ కలెక్షన్స్ లోనే వస్తాయండి. సో మీరు ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా స్టోర్ కి వచ్చైనా విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట. క్వాలిటీ వైజ్ కూడా మీకు వెరైటీ వైజ్ కూడా ఆసమ్ కలెక్షన్స్ ఎప్పుడు ముందు ఉంటుందండి. ఇలా కొత్తగా ఉంటాయి. మళ్ళా చూడడానికి ఫస్ట్ బయటకు ఉంటుంది, వాటర్ స్ప్రే చేస్తే ఇట్లా కలర్ఫుల్ గా వచ్చేస్తుంది. అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ హెవీ క్వాలిటీతో వస్తుంది. జస్ట్ మళ్ళీ మనం బటన్ ఇట్లా క్లోజ్ చేసి కిందికి వచ్చేస్తుంది. ఇలా ఇది ఒక టైప్ అండి. అండ్ మళ్ళీ వన్ మోర్ థింగ్, మనకు గార్డెనింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది, కానీ ఆ మట్టి తవ్వడానికి చేయడానికి ఉన్నప్పుడు చాలా ఎఫర్ట్ యూస్ చేస్తుంటే ఆ మట్టి గోళ్ళలోకి వెళ్ళడం చాలా ఇబ్బంది ఉంటది. సో వాటి కోసం గార్డెనింగ్ ప్రియులందరి కోసం ఇది గార్డెనింగ్ గ్లౌజెస్ అన్నమాట. ఇది ఓన్లీ ఇట్లా డిగ్గింగ్ కోసం డిగ్గింగ్ చేసుకోవచ్చు, ప్లాంటింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 1 పెయిర్ ఉంటది, 2 పీసెస్ ఉంటది. ఇది ఓన్లీ 150 రూపీస్ అండి. డిగ్గింగ్ కోసం అయినా ఇట్లా మనం ఏవి తవ్వి చేసి నాటడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ 150 పెయిర్. అండ్ అలాగే మనము మేకప్ వేసుకోవాలన్నా, పౌడర్ బ్లషింగ్ చేసుకోవాలన్నా ఇది చాలా యూస్ఫుల్ వస్తుందండి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 3 బ్రషెస్ ఉంటాయి. అంటే మన ఐబ్రోస్ కి, లిప్స్టిక్ కి, సైడ్స్ కి ఏదైనా మనం చేసుకోవడానికి ఇలా ఒక 3 బ్రషెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం క్లోజ్ చేసి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 245 రూపీస్. అండ్ గర్ల్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది ఫుల్ ఆఫ్ సేల్ ఉండింది అప్పుడు. ఇది వచ్చేసి జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే. హ్యాండ్ నాప్కిన్ అనమాట. హ్యాండ్ కి వస్తుంది, హ్యాండ్ ఫ్యాన్ అంటారు. సో ఇలా జస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది ఓన్లీ 99 రూపీస్ అండి. జస్ట్ ఇలా పెట్టేసి ఇలా పెట్టేయడమే అనమాట. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు దీన్ని.
అండ్ ఇది ఒకటి కొత్తగా వచ్చిందండి, విన్ విజర్ అన్నమాట. సన్ విజర్ అంటే విన్ విజర్ అన్నాను, సన్ విజర్ అన్నమాట. ఇది సెల్ ఫోన్ హోల్డర్ అన్నమాట. ఇది మనం సన్ విజర్ ఉంటది కదా, అక్కడ స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు మొబైల్ 360 degrees రొటేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు 180 degrees వరకు రొటేట్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకు 360 degrees వరకు మనం ఎలా కావాలంటే అలా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం సెల్ఫీ స్టిక్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం కిచెన్ లో ఏదైనా మన క్యాబినెట్ కింద పైన ఇట్లా స్టక్ చేసేసి అట్లా వీడియోస్ తీసుకోవాలన్నప్పుడు, అలా లాంగ్ వీడియోస్ చేసుకోవాలన్నప్పుడు దానికి యూజ్ అవుతుంది. కార్ లో కూడా యూజ్ అవుతుంది. ఇది మల్టీపర్పస్ 3-in-1 వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 245 రూపీస్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మన బాడీలో డీటాక్స్ క్లియర్ చేయడానికి ఇవి ప్యాచెస్ వస్తాయి, కినోకి ప్యాచెస్ అంటారు అనమాట. 10 పీసెస్ వస్తుంది, 5 pairs అనమాట. 5 times ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 75 రూపీస్ అనమాట. జస్ట్ ఇలా ప్యాచ్ వేసుకొని మనం స్టిక్కరింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బాడీలో ఉన్న డీటాక్స్ వేస్ట్ అంతా దీని కిందికి గ్రాప్ చేసుకుంటుంది. నైట్ పడుకునేటప్పుడు వేసుకోవాలండి, మార్నింగ్ తీసేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే అండి 100 పీస్ ఆఫ్ లెన్స్ వైప్స్ వస్తాయి అన్నమాట. చాలా క్లియర్ గా ఉంటుందండి. మనం ఎక్కడికల్లా వెళ్ళినప్పుడు మనము స్పెట్స్ క్లీన్ చేసుకోవాలన్నా, మన కెమెరా లెన్స్ క్లీన్ చేసుకోవాలన్నా ఇన్స్టెంట్ గా పాకెట్ లో ఒకటి పెట్టేసుకొని లెన్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి సొల్యూషన్ కూడా మనం క్యారీ ఆన్ చేయని అవసరం లేదు. వెట్ వైప్స్ వస్తుంది, 100 పీస్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 115 రూపీస్. అలాగే ఇది వచ్చేసి నైఫ్ అన్నమాట, నైఫ్ షార్ప్నర్ అన్నమాట. బ్యాటరీస్ వేసుకోవచ్చు, ఇట్లా కింద బ్యాటరీస్ వేసుకోవాలి. ఇన్స్టెంట్ గా మనకు సిజర్ కావాలంటే సిజర్, లేదు ఏదైనా నైఫ్ షార్ప్ చేసుకోవాలంటే నైఫ్. ఇట్లా నైఫ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసి నైఫ్స్ ఏమైనా షార్ప్ చేసుకోండి, నైఫ్ చేసుకోవచ్చు అనమాట. నాపరాయి ఉంటదండి, ఇక్కడే మనకు ఇక్కడ తిరుగుతూ ఉంటది చూడండి. ఫైర్ కూడా మనకి ఈజీగా మనకు వచ్చేస్తుంది, ఈజీగా షాప్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ ప్రోడక్ట్ అండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 325 రూపీస్ అండి. 225 రూపీస్ అండి. ఓన్లీ 225 రూపీస్ కి ఇది వచ్చేస్తుంది. అండ్ మళ్ళా వన్ మోర్ థింగ్, మన లేడీస్ కి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఐస్ రోలర్ లో ఒక మోడల్ అన్నమాట. ఇది ఒక సైడ్ 2 sides వస్తుంది అనమాట. ఒక 2 పీస్ వస్తుంది, ఒక 3 piece లాగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మనం రోల్ ఆన్ చేసుకోవచ్చు. ఎటువంటి వాటర్ వేసుకో అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ దీన్ని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసి మనకు అవసరం అయినప్పుడు మనం ఎట్లా కావాలంటే అట్లా రోల్ ఆన్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 225 రూపీస్ అండి. ఇది ఇంకోటి 80 రూపీస్ లో వచ్చేస్తుంది. దీంట్లోనే స్క్రబ్బర్ కూడా వస్తుంది అంటే, బట్ దీంట్లో వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. మనం దీంట్లో వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి, ఇట్లా పైనుంచి వేసేయచ్చు. ఇది స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఐస్ పెట్టేసి ఫ్లవర్స్ కానీ, లేకపోతే మనకు నీమ్ లీవ్స్ వేసి అట్లయినా ఐస్ పెట్టేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది సాక్స్ లో ఆక్యుపాయింట్ సాక్స్ అనమాట. ఇంతకు ముందు వచ్చాయి, అయిపోయాయి, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. అంటే మన కాళ్ళకు అరిపాదాల్లో నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయండి. ఏవైనా నర్వ్స్ అనేది అరిపాదాల నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. సో అరిపాదాల్లో ఏ నర్వ్ ఎక్కడ అనేది అటాచ్మెంట్ అనేది మనకు తెలియదు. సో ఈ సాక్స్ వేసుకోవడం వల్ల అంటే లంగ్స్ ఎక్కడ ఉన్నాయి, కిడ్నీ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. బెల్లి ఎక్కడ ఉంది, మనకి ఏ ప్రాబ్లం ఎక్కడన్నా ఉన్నా కానీ అక్కడ దగ్గర ఈ పాయింట్ తో మనము ఒక్కసారి మసాజ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా వేసేసి ఐస్ దగ్గర ప్రాబ్లం ఉంటే ఐస్, ఇయర్స్ అంటే లంగ్స్, కిడ్నీస్ అట్లా మసాజ్ చేసుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి. ఎటువంటి పెయిన్స్ ఉన్నా కానీ మనకు కొంచెం క్లియర్ అవుతాయి. ఈవెన్ ఆక్యుపంచర్ అంటే ఇప్పుడు థెరపిస్టులు కూడా ఇది సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 185 రూపీస్ అండి. పెయిర్ వస్తుంది, సెట్ ఆఫ్ పెయిర్ వస్తుంది. బోత్ జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికి యూజ్ అవుతుంది అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది సాక్స్ లోనే 3D ప్రింట్ అనమాట. 3D ప్రింట్ ఆఫ్ సాక్స్ అనమాట. ఈ 3D ప్రింట్ లో కూడా జస్ట్ సాక్స్ వేసుకుంటే మనం షూ వేసుకున్నట్టు ఉంటుంది. షూ మోడల్లో సాక్స్ అనమాట. వాళ్ళు సాక్స్ వేసుకున్నారు కాదు షూ వేసుకున్నారన్న లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ లో ఉంటుంది, కానీ మనకు కూడా కంఫర్ట్ గా ఉంటుంది. చూసే సాక్స్ లేకుండా షూ మోడల్లో ఉంటుంది అనమాట. దీంట్లో కూడా కలర్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఇది చెప్పల్ మోడల్ అనమాట. ఇందాక షూస్ చూపించా కదా,
ఇది చెప్పల్ మోడల్. ఈ కాస్ట్ వచ్చేసి 125 రూపీస్. సాక్స్ లో డిఫరెంట్ గా ఉంటది. వెయిట్ చేసుకున్న చెప్పల్ వేసుకున్నట్టే ఉంటది, అది వేసుకుంటే షూ వేసుకున్నట్టు ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది వచ్చేసి మనకు కిమీ సీక్రెట్ అంటారండి. ఇది ఏమవుతుందంటే డీప్ నెక్స్ వచ్చినప్పుడు, వైడ్ నెక్స్ వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రెస్సెస్ కి. సో ఇది మనకు 3 కలర్స్ లో ఉంటది అనమాట. వైట్, మనకు క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. సో ఇది మనకు స్ట్రాప్ కి దీనికి సెట్ చేసేసుకొని జస్ట్ ఇలా పెట్టేసుకుంటే ఆ వైడ్ నెక్ అనేది కవర్ అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. అండ్ ఇదొకటి బ్లైండ్ స్పాట్ మిర్రర్ అన్నమాట. కార్ లో మనకు బ్లైండ్ స్పాట్ అనేది కొన్నిటికి కనిపించదు, లాస్ట్ లో బ్యాక్ సైడ్ ఏం వస్తుంది ఏంటి అనేది కొన్ని కనిపిస్తుంది అనమాట. ఇది కన్నా బ్లైండ్ స్పాట్ మిర్రర్ మనం సెట్ చేసుకుంటే గన ఎటువంటి అంటే మనకు డాష్ తగలుకోకుండా ఏదైనా బ్లైండ్ స్పాట్ లో ఏదైనా ఉన్నా గానీ, మెటీరియల్ కానీ, హ్యూమన్స్ కానీ ఎవరైనా ఉన్నా గానీ మనం ఈజీగా రెక్టిఫై చేసేసి మనము కేర్ గా చూసుకోగలం. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు 5 మీటర్స్ తో ఉంటుందండి. కార్పెట్ టేప్ అంటే మనం కార్పెట్ వేస్తుంటాము, అది ఊరికి జారిపోతూ ఉంటది, అంటే యాంటీ స్లిప్ లాగా ఉండదు కదా కొన్ని కార్పెట్స్. సో ఇది యూస్ చేసి కొంచెం కట్ చేసి కార్పెట్ కి పేస్ట్ చేస్తే గన అది మూవ్ అవ్వదు అనమాట. ఈవెన్ మనకు బెడ్షీట్స్ కి యూస్ చేసుకోవచ్చు, కార్పెట్ కి యూస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మనము క్లాత్స్ కి అనేది ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కార్ లో యూస్ చేసే స్ప్రే అన్నమాట. ఇప్పుడు మనకు ఎయిర్ ఫ్రెషనర్స్ ఎలా యూస్ చేస్తామో అలానే యూస్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ లో దీని కాస్ట్ చాలా ఉంది, మన దగ్గర ఓన్లీ 160 రూపీస్ అండి. జస్ట్ ఇది మనకు ప్లేస్ చేసి వెనకల ఇది మనం ఏసీ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ దగ్గర పెడితే చాలు, మనకి ఎంత లెవెల్లో అడ్జస్ట్ చేసుకుంటే అంత లెవెల్లో అనేది పర్ఫ్యూమ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ ఇలాగే ఇది కూడా మనకు వెయింగ్ మిషన్ అన్నమాట. 650 రూపీస్ లో వస్తుంది. బ్లూటూత్ తో కవర్ అవుతుంది. మనకు ఒకసారి మనం పేరప్ చేసేసి పెట్టేసామంటే బ్లూటూత్ అనేది మనకు ఎప్పుడు వెయిట్ చేసుకున్నాం అప్పుడు అంతా మన ఫోన్ కి మన అంటే బాడీలో ఉన్న ప్రోటీన్ ఎంత, వాటర్ కంటెంట్ ఎంత అని మొత్తం స్కేల్ అంతా చూపిస్తుంది అనమాట. ఇది చాలా అడ్వాన్స్డ్ మోడల్ అండి. ఇది వచ్చేసి ఓన్లీ 650 రూపీస్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అండి. చాలా మంది నిలబడి వర్క్ చేసుకున్న వాళ్ళు కాలు నొప్పులు అని చాలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకు అంటే ఎవరైనా ఒత్తితే బాగుండు, ఎవరైనా చేస్తే బాగుండు అని ఉంటది. కానీ ఇటువంటి కాఫ్ మసాజ్ మన దగ్గర ఉంటే ఎవరిని బంగపోవాల్సిన అవసరం లేదండి. మనము హ్యాపీగా మనము ఆ కాలు నొప్పి అనేది రిలీఫ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఆన్ చేస్తే 6 మోడ్స్ ఉంటాయండి. హీటింగ్ మోడ్ కూడా ఉంటది. మన కాల్కి జస్ట్ టైఅప్ చేసుకోవడమే. ఇది కాఫ్ మసాజర్ అండి. నేను ఆల్రెడీ ఒకసారి పిక్ లో చూపిస్తాను, నేను కాల్కి డైరెక్ట్ గా పెట్టుకొని చూపిస్తున్నాను. జస్ట్ ఈ 6 మోడ్స్ వస్తుంది. మనం మోడ్ కూడా మార్చుకోవచ్చు. అంటే మనకు జస్ట్ ఒకరు ఒత్తి లైవ్ లో ఒత్తి మళ్ళీ రిలీజ్ చేసినట్టు ఫీల్ వస్తుందండి. సూపర్ గా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంది తీసుకున్నారు అండ్ మళ్ళీ అడిగారు, మళ్ళీ వస్తున్నాయి ఇవి. సో ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఓన్లీ 1650 రూపీస్ అనమాట. ఇది రీచార్జబుల్ మోడ్ వస్తుంది అండ్ హీట్ కూడా పెట్టుకోవచ్చు. మన కాల్కు చాలా రిలీఫ్ వస్తుందండి. అలాగే పెట్టుకొని పడుకోవచ్చు అన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ మనం హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అండి. ఒకసారి యూస్ చేసిన తర్వాత రీఛార్జ్ పెడితే నెక్స్ట్ యూస్ కి మనకు రెడీగా ఉంటుంది. ఇలా మనకు కేబుల్ కూడా వస్తుంది, సిపిన్ కేబుల్ కూడా వస్తుందండి. అండ్ మనకు మసాజెస్ లో చాలా టైప్ ఉన్నాయండి. స్కాల్ప్ మసాజెస్ ఉన్నాయి. సో ఇది కూడా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది మన దగ్గర, మళ్ళీ వచ్చింది సార్ రీస్టాక్. ఇది కార్ సీట్ పిల్లో అన్నమాట. ఇది బ్యాక్ నెక్ కి ఇట్లా మనం హ్యాపీగా మనం రిలాక్స్ గా పెట్టుకోవచ్చు. మన కార్ సీట్ కి ఇట్లా టైఅప్ చేసుకోవచ్చు దీన్ని. ఇది చాలా బాగుంటుంది, రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది అనమాట. డిస్టెన్స్ కి అంటే మనకి కార్ చైర్ కి మన దీనికి డిస్టెన్స్ ఎక్కువ ఉండకోకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ 425 రూపీస్ అనమాట. ఇది అలాగే మన మొబైల్ కూలర్ అన్నమాట. మొబైల్ కూలర్ నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను, దీంట్లో కూడా చెప్తున్నాను, మళ్ళీ రీస్టాక్ కూడా అయ్యాయి. ఇది మనము హీట్ మన అంటే మొబైల్ ఎక్కువసేపు వాడినప్పుడు, అంటే మనము మూవీస్ కానీ ఎక్కువ రీల్స్ చూసినప్పుడు చాలా మొబైల్స్ అనేది హీట్ అవుతూ ఉంటాయి. సో అది హీట్ అవ్వకోకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా మనం పెట్టేసుకోవచ్చు. ఒక మినీ కూలింగ్ ప్రోడక్ట్ అనేది లోపల ఉంటది. చూడండి నేను పెడుతున్నాను కదా, మీకు కనిపిస్తుంటుంది మనం బాటిల్ ఎలా పట్టుకుంటే మనకి ఎట్లా వాటర్ గా ఎలా వస్తుందో. సో అంత చాలా అంటే చాలా కూల్ గా ఉంటుందండి. మన మొబైల్ డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళేసి
ఇలా పెట్టేసుకోవచ్చు. చాలా మంది తీసుకొని వెళ్ళారండి, చాలా బాగుంది. ఇన్స్టెంట్ గా కూల్ అయిపోతుంది, ఎంత హీట్ అయినా. ఈవెన్ ఐఫోన్స్ కూడా ఫుల్ ఆఫ్ హీట్ అయిపోతున్నాయండి. సో ఆ హీట్నెస్ తగ్గించడానికి కోసం ఇది ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గ్రాప్ చేసుకోండి. ఓన్లీ 650 రూపీస్ అనమాట ఇది మొబైల్ కూలర్. నెక్స్ట్ వచ్చేసి మనకు కార్ లో గానీ, టైర్ గానీ, లేకపోతే బైక్ గానీ ఇవి మనకు ఇన్ఫ్లేటర్ అనమాట. కార్ పంప్ ఇన్ఫ్లేటర్స్ అనమాట. మనం ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ ఆన్ చేసేసుకొని జస్ట్ మనం టైప్ చేయాలండి. మన కార్ కి ఇది పెట్టేసుకోవాలి. ఇది లైట్ కూడా వస్తుంది మనకి. ఇక్కడ మనకు సైకిల్ అంటే సైకిల్ మార్క్ వస్తుంది, కార్ కావాలంటే ఇది బైక్ కావాలంటే బైక్ వస్తుంది, కార్ కావాలంటే కార్ మోడల్ వస్తుంది. జస్ట్ ఇది ఆన్ చేస్తే చాలు మన ఎయిర్ పంప్ అనేది, ఎయిర్ అనేది ఇన్స్టెంట్ గా ఫిల్ చేసుకోవచ్చు. అలా 2 మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఇది ఒకటి 1850 వస్తుంది, ఒకటి 1950 ఒకటి వస్తుందండి. 2 మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట, మోడల్ డిఫర్ అనమాట. జస్ట్ ఆన్ చేసేసుకోవాలి. దీనికి కూడా లైట్ అనేది వస్తుంది, లైట్ అనేది వస్తుంది. మనం బైక్ కావాలంటే బైక్ ఇలా పెట్టేసుకొని చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, ఈజీగా. అంటే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకు పంచర్ అయినా కానీ, లేకపోతే కార్ మనకి ఏదైనా కార్ ఎయిర్ ఫిల్ చేసుకోవాలన్నా కొన్ని ప్లేసెస్ లో ఉండదు. సో ఇన్స్టెంట్ గా మనకి తీసేసుకొని ఇది మన దగ్గర ఉంటే గన ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇవి ఇన్స్టెంట్ సాక్స్ అన్నమాట, కంప్రెస్ సాక్స్. జస్ట్ మనం వాటర్ లో వేస్తే గన ఇలా సాక్స్ అవుతుంది, ఎవరికైనా సెట్ అవుతుందండి. ఈజీ అన్నమాట. ఒక 3 to 4 టైమ్స్ యూస్ చేసేసి పడేయచ్చు కూడా. మనకు ఇన్స్టెంట్ గా మనకు ప్లేస్ కూడా కన్సంప్షన్ అనేది తక్కువ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఈ కాక్రోచెస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి. ఎక్కడ చూసినా చిన్న చిన్న కాక్రోచ్, ఎంత మందులు పెట్టినా, ఎంత స్ప్రే వేసినా వస్తూనే ఉంటాయి. సో ఇటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎటువంటి వెట్ ప్లేసెస్ కాకోకుండా, అంటే ఆ కాక్రోచెస్ వచ్చిన ప్లేసెస్ లో జస్ట్ ఇది ఒకటి తీసేసి స్టిక్ చేసి పెట్టాలి. ఈ మూత తీసి పెడితే దాని లోపల ఉన్న స్టఫ్ తినేసి అవి చచ్చిపోతాయి అన్నమాట. ఇది చాలా యూస్ఫుల్ అండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 125 రూపీస్ అండి. అలాగే ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అన్నమాట. అంటే ఎటువంటి గ్యాస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక పవర్ ప్లగ్ పాయింట్ ఒకటి ఉంటే చాలు, ఇన్స్టెంట్ గా హీట్ అయిపోతుంది. మనకు మోడ్స్ కూడా ఉంటుందండి, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్. అంటే హీట్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో మనం అది యూస్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి, ఈజీగా క్యారీ ఆన్ చేసుకోవచ్చు. దీని కిందికి కూడా స్టాండ్స్ అనేది ఉంటది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1000 వాట్స్ తో వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 650 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి చిన్న మేకప్ బ్రష్ అనుకోవచ్చు, ల్యాప్టాప్స్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనము కార్ లో గానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి. అంటే చిన్న చిన్న మైనర్ డస్ట్ కూడా ఇది గ్రాప్ చేసేస్తుంది. ఓన్లీ 60 రూపీస్ ఇది. ఈ సీజన్ లో అంటే కార్న్స్ అనేది చాలా వస్తున్నాయి. కార్న్స్ ఒలవాలంటేనే పెద్ద పని, అలాగనే కుక్ చేసుకుంటారు చాలా మంది. ఇది మనం జస్ట్ ఇలా పెట్టేసి మనం పెన్సిల్ షాప్ చేసినట్టు షాప్ చేసేస్తే కార్న్స్ అన్ని పడతాయి. దీని వీడియో కూడా మన ఇన్స్టా పేజ్ లో ఉందండి. అలాగే దాంట్లోనే ఇంకో మోడల్ అన్నమాట. ఇది పీలర్, స్టీల్ లో వచ్చింది. జస్ట్ ఇట్లా పీల్ చేసేసుకోవచ్చు, కార్న్స్ అని ఇన్స్టెంట్ గా పీల్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక మోడల్. అండ్ ఇంకోటి అండి 5/6 వరకు మనకు వస్తుంది అనమాట. ఇది పిక్నిక్ మ్యాట్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటది. ఎక్కడైనా వాటర్ ప్రూఫ్ అండి. మనం ఎక్కడైనా ట్రావెలింగ్ కి వెళ్ళేసి తీసుకొని అక్కడ హ్యాపీగా ఇది వేసేసుకొని కూర్చోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 275 రూపీస్ అండి. ఆ స్టవ్ లో మోడల్ మనకు అది ఎలక్ట్రిక్ స్టవ్ ఒకటి ఉంది కదా, ఇది ఒకటి మనం గ్యాస్ తో యూస్ చేసుకోవచ్చు. ఇది మినీ గ్యాస్ అన్నమాట. ఇది చాలా వీడియోస్ లో నేను చూపించాను. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇవి 20 బీడ్స్ ఆఫ్ లాండ్రీ బీడ్స్ అన్నమాట. ఇవి అంటే ఫ్రెషనర్స్ వస్తుంది. మనం ఒక వాష్ కి ఒక టాబ్లెట్ లా ఇది వేసేసుకోవచ్చు. అది కరిగిపోతుందండి, చాలా ఫ్రాగ్రెన్స్, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు కంఫర్ట్ ఎట్లా యూస్ చేస్తామో అట్లా బెటర్ వాష్ కూడా వస్తుంది అనమాట. ఇది బట్టలతో పాటు వేయడమే, అంటే మనం సాఫ్ట్నర్స్ వేసేసాట, మన లిక్విడ్స్ వేసేసాట ఇది వేయకూడదు. డైరెక్ట్ బట్టలతో పాటు వేస్తే ఇది కరిగిపోతుంది.
ఇది 20 పీస్ వచ్చేసి 20 వాషెస్ వస్తుంది. కంప్లీట్ గా ఒక 1 మంత్ పైనే వస్తుందండి. అంటే 3 days వన్స్ వేసుకున్నా గానీ 2 days వన్స్ వేసుకున్నా గానీ 1 మంత్ పైగా వస్తుంది. ఓన్లీ 70 రూపీస్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మల్టీ శాండ్ స్పాంజ్ అనమాట. ఇవి మెటల్ గానీ వుడెన్ గానీ లేకపోతే స్టీల్ కానీ ఏ దానికైనా యూస్ చేసుకోవచ్చు. ఎంత డస్ట్ ఉన్నా గానీ క్లియర్ అవుతుంది. ఇక్కడ చూసారనుకోండి, జస్ట్ నేను రబ్ చేశాను చూడండి, ఎంత క్లియర్ గా వస్తుందంటే అంత క్లియర్ గా వస్తుంది. శాండ్ స్పాంజ్ అనమాట. డస్ట్ అనేది ఎక్కడైనా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి మనకు ఎస్ఎస్ స్టీల్ కంటైనర్ వచ్చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ లిడ్ వస్తుందండి. ఇదంతా స్టీల్ వస్తుంది. 304 స్టీల్ మెటీరియల్ వస్తుంది అనమాట. ఇది ఎటువంటి అంటే మనము ముందే స్టఫ్ చేసేసుకుని రేపు మార్నింగ్ అలా ఫుడ్ కావాలన్నప్పుడు కట్ చేసి పెట్టుకుంటారు కదా, ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ ఎటువంటికైనా మల్టీపర్పస్ గా ఇది స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. మన దగ్గర చాలా ఆర్గనైజర్స్ కూడా ఉన్నాయండి. శారీ ఆర్గనైజర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. శారీ ఆర్గనైజర్స్ వచ్చేసి ఇది మనకు విత్ కవర్స్ తో వస్తుందండి. 10 పీస్ ఆఫ్ శారీ కవర్స్ తో వస్తుంది అనమాట. ఇది ఓన్లీ 385 రూపీస్ అండి. విత్ అంటే మనకు చాలా శారీస్ ఓన్లీ 10 కాదు, ఇంకా ఎక్కువే పడతాయి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. క్వాలిటీ వైజ్ కూడా హెవీగా వస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి వచ్చేసి ఇది ట్రాలీ బ్యాగ్స్ కవర్స్ వస్తాయి. ట్రాలీ బ్యాగ్స్ కవర్స్ కూడా ఇది 20 సైజ్ అండి. అంటే మినీ సూట్ కేసెస్, చిన్న చిన్న సూట్ కేసు అట్లా పడుతుంది. అలాగే మనకు దీంట్లో 24 సైజ్ ఒకటి ఉంది అండ్ 28 సైజ్ ఒకటి ఉంది అనమాట. 3 సైజెస్ ఉంటాయి అనమాట. ట్రాలీ బ్యాగ్స్ కి కూడా మన ట్రాలీ బ్యాగ్ పాడవకుండా ఇది సెట్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇలా 44 ఇంచెస్ తో కూడా మనకు ఆర్గనైజర్స్ ఉంటాయండి. 44 ఇంచెస్ ఉంటది. 66 లో ఇట్లా 66 లీటర్స్ లో ఇలా ఆర్గనైజర్స్ ఉంటాయండి. అండ్ ఇలా మనకు 24 లీటర్స్ లో కూడా ఆర్గనైజర్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చి బెడ్ స్టోరేజ్ కవర్ అన్నమాట. జస్ట్ మన బెడ్ కి ఇలా సక్ చేసేస్తే మన మొబైల్స్ కానీ లేకపోతే ఏమైనా బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి బుక్స్ కానీ అలా ప్లేస్ చేసుకోవచ్చు. బెడ్ కిందకి ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే తల కింద పెట్టుకోవద్దు, తల దగ్గర పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు. సో ఇలా మనకి ఇట్లా ఆర్గనైజర్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 250 రూపీస్ అండి. అండ్ అలాగే ఇది వచ్చేసి షూ బ్యాగ్ కవర్ అన్నమాట. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాను, మళ్ళీ మన వీడియోలో కూడా చూపిస్తున్నాను. జస్ట్ మనం బ్యాగ్ షూస్ దీంట్లో పెట్టేసుకొని వాషింగ్ మిషన్ లో డైరెక్ట్ గా మనము పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా దీని బ్రిజిల్స్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి. బాగా మనకు క్లియర్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఆర్గనైజర్స్, ఇట్లా షూ బ్యాగ్ కవర్స్ కూడా ఉంటది. ఇది ఓన్లీ మనం ఆఫర్ ప్రైస్ కింద 390 రూపీస్ కి ఇచ్చేస్తున్నాము. అండ్ ఇలా ఆర్గనైజర్స్ కూడా ఉంటుందండి. షర్ట్ అండ్ ప్యాంట్ ఆర్గనైజర్స్ కూడా ఉంటాయి. విత్ క్యాప్ తో ఉంటుంది, వితౌట్ క్యాప్ తో కూడా ఉంటది. ఇలా అయితే 250, వితౌట్ క్యాప్ అయితే 175 రూపీస్ లోనే వచ్చేస్తుంది. అలా అంటే జస్ట్ ఇది ఒకటి ఉండదండి, ఇలా ఉంటుంది. అంటే ఫార్మల్స్ అయినా 66 అంటే 16 ప్యాంట్స్ కానీ 16 షర్ట్స్ కానీ అలా ఈజీగా మనం పేర్ చేసుకొని మన వార్డ్రోబ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో ఉంటాయండి, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఇది పిల్లో బ్లాంకెట్ అండి. పిల్లో బ్లాంకెట్ వచ్చేసి లోపల బ్లాంకెట్ ఒకటి ఉంది, ఎక్స్ట్రా పిల్లో ఉంటుంది. మనం ట్రావెలింగ్ అయినా ఇంట్లో అయినా పిల్లలకైనా కొంచెం ట్రెండీగా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. కార్లకైనా ఇలా పెట్టేసి తీసుకొని పోవచ్చు అనమాట. ఒక బ్లాంకెట్ సపరేట్ వస్తుంది, పిల్లో సపరేట్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 785 రూపీస్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఒకటి వచ్చేసి ఇది నాప్కిన్ హోల్డర్ అండి. ఇలా స్టిక్కరింగ్ ఉంటది, బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కరింగ్ పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ నాప్కిన్ అనేది ఏమైనా నాప్కిన్స్ ఉన్నా ఇట్లా హోల్డ్ చేసేసుకోవచ్చు అండి. దీనికి స్టిక్ అయిపోతుంది అనమాట, మనకు జారిపోవడం ఉండదు. దీని మీద ఏమైనా షాంపూ బాటిల్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ డెకరేషన్ కానీ అట్లా కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇటువంటి ప్రోడక్ట్ కావాలంటే ఆసమ్ కలెక్షన్స్ కి ఇచ్చేయండి. ఇది ఓన్లీ 999 అండి. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకు అది టిష్యూ హోల్డర్ అండి. కిచెన్ లో గానీ, కార్ లో గానీ, బాత్రూమ్స్ లో గానీ ఎక్కడైనా ఇట్లా స్టక్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 225 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి సెక్యూరిటీ కెమెరా అన్నమాట. ఇది డమ్మీ కెమెరా అండి. ఇది జస్ట్ 175 రూపీస్ లో వస్తుంది. అంటే మనకు బ్యాటరీస్ వేసుకుంటే ఇది రన్ అయ్యేటట్టు వస్తుంది. జస్ట్ మనకు మన దగ్గర కెమెరా అని చూపించుకోవడానికి, ఎవరు దొంగతనం అట్లా జస్ట్ ఒక అలర్ట్ కోసం ఇది పనిచేస్తుందండి. సో ఇటువంటి ప్రోడక్ట్స్ మన ఆసమ్ కలెక్షన్స్ లో ఉంటాయండి. ఇది డెస్క్ అటాచర్ అండి. ఇది చిన్న అంటే మన డెస్క్ ఇలా ప్లేస్ చేసేసుకోవాలి, పైన ఎక్కడన్నా ఇట్లా ప్లేస్ చేసేసుకోవాలి. జస్ట్ మనం ఇలా పెట్టేసుకుంటే గన ఇది వచ్చేస్తుంది అనమాట. ఏ డెస్క్ కైనా, టేబుల్ డెస్క్ కైనా ఏవైనా అటాచ్ చేసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న స్వాప్స్ కానీ లేకపోతే ఎరేజర్స్ కానీ చిన్న చిన్న ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా క్యాబిన్ తిన్నా
ఎక్స్ట్రా క్యాబిన్ దిన ఇది డెస్క్ అటాచర్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 110 రూపీస్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది వచ్చేసి మనకు సన్సెట్ ల్యాంప్ అంటారు. ఇది వచ్చేసి రిమోట్ తో వస్తుంది, చాలా బెటర్ ప్రైస్ తో వస్తుంది అనమాట. ఇది ఎట్లా కావాలంటే ఏ కలర్ కావాలంటే RGB లైట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, పైన రూఫ్ కూడా వేసుకోవచ్చు, హైట్ లెంత్ అనేది సెట్ చేసుకోవచ్చు, పైకి కిందికని బెడ్ ల్యాంప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ గా మనం దీనికి ప్లేస్ చేసే కన్నా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. గ్రీన్ కావాలంటే గ్రీన్, ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, పర్పుల్ కావాలంటే పర్పుల్, బ్లూ కావాలంటే బ్లూ, ఎల్లో కావాలంటే ఎల్లో. ఇలా మనం ఫోటో షూట్స్ కి కూడా ఈ లైట్స్ ని యూస్ చేసుకోవచ్చు అండి. పెద్ద పెద్ద RGB లైట్స్ యూస్ చేసుకోకుండా ఇట్లా మనం చిన్న లైట్ గా యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఫెస్టివల్స్ టైంలో మనం గణేష్ చతుర్థి కానీ, దసరా ఫెస్టివల్ కానీ, దివాళీకి కానీ అట్లా లైట్స్ లో కానీ, అట్లా ఐడల్స్ మీద ఇట్లా లైట్స్ వేయాలి అన్నప్పుడు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ లైట్స్ చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 325 రూపీస్ అండి. సో ఇటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో ఉంటాయండి, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మన ఇన్స్టా పేజ్ ఉంది, వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, అవన్నీ దాంట్లో ఫాలో అవుతుంటే ఫర్దర్ గా ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు తెలుస్తూనే ఉంటది. కొత్త కొత్త ట్రెండింగ్ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం నాకు ఇష్టం అనమాట. సో ఇట్లా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేది మీకు లాంచ్ చేస్తూనే ఉంటాను. కొత్త కొత్త ట్రెండింగ్ గ్యాజెట్స్ అన్ని చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మీకు అందిస్తాను. సో మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.